రాష్ట్ర ప్రభుత్వ హాస్టల్లోకి ఎవరిని కూడా విద్యార్థి సంఘాల నాయకుల్ని వెళ్ళొద్దు అని చెప్పి జీవో ఇవ్వటం అనేది చాలా బాధాకరమైన విషయం. మొదటి నుంచి కూడా మ్యూచువల్గా విద్యార్థి సంఘాలు అలాగే విద్యార్థులు అందరూ కలిస్తేనే వాళ్ళు అభివృద్ధి అవడానికి అవకాశం ఉన్నది. ఒకరికొకరు వాళ్ళకు ఉండే సమస్యల్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు డైరెక్ట్గా చెప్తే అక్కడ అధికారులు కానీ హాస్టల్ వార్డన్స్ని కానీ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి. అట్లాంటి పరిస్థితిని వాళ్ళ అధికారులకి ఈ విద్యార్థి సంఘాల ద్వారా ఈ దళిత ప్రజా సంఘాల ద్వారా వెళ్ళి చెప్పుకునే పరిస్థితి ఉండేది. ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా హాస్టల్స్ మీద దాడి చేస్తుంటాడు. ఆయన గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి కొనసాగేది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జీవో రద్దు చేయాల్సిందే ఖచ్చితంగా. ఎప్పుడైనా హాస్టల్స్లోకి అన్ని రకాల సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు మ్యూచువల్గా ఉంటేనే వాళ్ళ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. గతంలో కూడా కరోనా టైంలో చూసాం, ఎక్కువగా హాస్టల్స్లో ఉండే వాళ్ళు చదువుకున్న డాక్టర్సే అక్కడ పేషెంట్లు చూడగలిగి, ధైర్యంగా చూడగలిగి వాళ్ళ పేషెంట్లను కూడా బ్రతికించే పరిస్థితి. అంటే ఎప్పుడైనా చాలా కష్టపడి చదువుకొని వాళ్ళు ఆ రోజు హాస్టల్లో చదువుకున్నారు కాబట్టి సమాజానికి ఉపయోగపడ్డారు, ధైర్యంగా నిలబడగలిగారు. ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ దుర్మార్గం ఆలోచనని వెంటనే విరమించుకోవాలని చెప్పి ఆ జీవోని రద్దు చేయాలని చెప్పి ఈ దళిత హక్కుల పోరాట సమితి తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. సంక్షేమ మాస్టర్స్లోకి విద్యార్థి సంఘాలని, ప్రజా సంఘాలని, జర్నలిస్టులని రాకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్లు అనుమతి తీసుకొని రావాలని చెప్పి సాంఘిక సంక్షేమ శాఖ ఏప్రిల్ 7వ తారీఖు ఇచ్చినటువంటి మెమో C11234 రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ SFI KVPS ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశ ఉద్దేశం సంబంధించి ఈ యొక్క ఏదైతే మెమో ఉందో ఈ మెమోని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మెమో యొక్క సారాంశం చూస్తే ఈరోజు రాజ్యాంగ హక్కులని తొంగలో తొక్కే విధంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛని గొంతు నొక్కే విధంగా ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాజ్యాంగ విలువలను కాపాడాలని చెప్పి కోరుతూ ఈ యొక్క జీవోని వెనక్కి తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క మంచి ప్రభుత్వం చెబుతూ ఉంది. మంచి ప్రభుత్వం అంటే సంక్షేమ మాస్టర్స్లోకి ప్రజల కోసం పనిచేసేటటువంటి వాళ్ళని, విద్యార్థుల కోసం పనిచేసేట వాళ్ళని, సమస్యల్ని వెలికి తీసి సభ్య సమాజం చెప్పేవాళ్ళని రాకుండా అడ్డుకోవటమా? అలా కాదు. ఏదైతే సంక్షేమ మాస్టర్లోకి వీళ్ళందరినీ రప్పిస్తే అక్కడ ఉన్న సమస్యలు బయటపడతాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తే ఇది మంచి ప్రభుత్వం. కాబట్టి ఈరోజు యొక్క మెమో అనేది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేది, రాజ్యాంగ విలువలను లేకుండా చేసేది, ముఖ్యంగా భావ ప్రకటన స్వేచ్ఛని హరించే విధంగా ఉంది. కాబట్టి దీన్ని వెనక్కి తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. దీన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమ కార్యాచరణ చేపడతాం. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అనేక జిల్లా ప్రాంతాల్లో దీన్ని వ్యతిరేకత నిరసన తెలియజేయటమే కాదు, ఏదైతే ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఉన్నారో ఎమ్మెల్యేలు మీ యొక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్స్లోకి వాళ్ళ సమస్యలు పెరిగిపోతామని వీటిలోకి రాకుండా ఉండే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి మీ యొక్క వాణిని వినిపించమని చెప్పి మేము సంక్షేమ హాస్టల్కి సంబంధించిన విషయంలో ఎమ్మెల్యేలకు అర్జీస్తాం, జిల్లా కలెక్టర్లకు అర్జీస్తాం. ఈ సమస్య పరిష్కారం కాకపోతే మాత్రం చెలో కమిషన్ పిలిపిస్తామని చెప్పి తెలియజేస్తామన్నా.